హైదరాబాద్లో ఫస్ట్ గెలిచే సీటు ఫిరోజ్ ఖాన్ అని చెప్పేసి బాగా ప్రచారం జరిగింది. హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని మీరు ముందు చెప్పారు. ఎందుకు ఓడిపోయాడు? కారణం ఏంది అసలు? ప్రజలు కోరుకున్నారు కాంగ్రెస్ రావాలి, ఈ లంగా దొంగ గవర్నమెంట్ పోవాలి. మొత్తం దోచుకున్నారు కదా మీరు లంగా పార్టీ. మీరు చేసుకున్న తర్వాత మేము చేయడానికి వస్తే మేము చేయలేము ఎందుకు చెప్తున్నా? 50% బోకస్ ఓట్లు మనం తీసినాం, 50% ఉన్నాయి. అంటే 50% ఉన్నాయంటే 50,000 ఉన్నాయి. దానికోసం 2,000 ఓట్లతో ఓడిపోయినా. బీజేపీ బి టీం అసద్, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అసదుద్దీన్ ఓవైసీ. సంక్రాంతి తర్వాత ఆషాఢ మాసం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్లో వస్తారు. అప్పుడు చూడండి, ఐరన్కి కట్ చేస్తుంది, డైమండ్కి కట్ చేస్తుంది, లంగానే కట్ చేస్తుంది. వాడు లంగా చేస్తాం, మేము కూడా చేస్తాం. గాంధీ భవన్లో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఆయన అడిగి. చెప్పండి, కాంగ్రెస్ విజయాన్ని ఎట్లా చూస్తారు? పబ్లిక్ గెలుపు, బంగారు తెలంగాణ గెలుపు. లాస్ట్ గవర్నమెంట్ బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 100% బంగారు తెలంగాణ చేసి చూపిస్తాం. ప్రజలు కోరుకున్నారు కాంగ్రెస్ రావాలి, ఈ లంగా దొంగ గవర్నమెంట్ పోవాలి. ఉట్టి మాటలు మాట్లాడుతున్నారు, టీవీ ఛానల్లో కనిపిస్తున్నారు. పెద్దగా గొప్పగా పెద్ద మాట్లాడి గ్రౌండ్ మీద ఎవరు పని చేస్తలేరు. సో పబ్లిక్ డిసైడ్ అయింది కాంగ్రెస్కి ఓటేయాలి. తెచ్చింది 6 గ్యారంటీ తీసుకొని పోతాం. పబ్లిక్ దగ్గర పోయి ప్రతి ఒక్క సెక్షన్కి మెయిల్ చేస్తామని మీకు గ్యారంటీ ఇస్తున్నాం. కేటీఆర్ 6 గ్యారంటీలు అమలు చేయ పరిస్థితి ఉండదు, అవన్నీ అటర్ ఫ్లాప్ అయిపోతాయి, చూస్తాం కదా 6 నెలల్లో అని చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఏం చెప్పినారంటే 6 గ్యారంటీలు తెచ్చినప్పుడు ఇది కాదు అని. దాని తర్వాత కేసీఆరే మేనిఫెస్టోలో పెట్టేసినాడు. రైట్, మా 6 గ్యారంటీల కంటే ఎక్కువ పెట్టినాడు. సో ఇప్పుడు వాళ్ళకు చెప్పేది ఏం లేదు, గవర్నమెంట్ వెళ్ళిపోయింది. సో పిచ్చి మాట్లాడతారు. 2,70,000 crores ఆమ్దాని ఉన్నది తెలంగాణకి. ఈ మొత్తం ఆమ్దాని ఉన్న తర్వాత మీరు అప్పుల స్టేట్ చేసేస్తున్నారు. కాళేశ్వరంలో 100 రూపాయలు పెట్టాలి, 1000 రూపాయలు పెట్టినారు. మిషన్ భగీరథలో 100 రూపాయలు, 1000 రూపాయలు పెట్టినారు. ప్రాణిత చెవిలర్లో 100 రూపాయలు, 1000 రూపాయలు పెట్టినారు. పవర్ కొనడానికి 100 రూపాయలు, 1000 రూపాయలు పెట్టుకున్నారు. మొత్తం దోచుకున్నారు కదా మీరు లంగా పార్టీ. మీరు చేసుకున్న తర్వాత మేము చేయడానికి వస్తే మేము చేయలేము ఎందుకు చెప్తున్నారు? మా దగ్గర ఆమ్దాని ఉన్నది, తప్పకుండా ఎవ్వరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో లంచం తీసుకోం, ఎవ్వరు కూడా డబ్బులు సంపాదించుకోం. ఆ మైండ్ సెట్తో ఉన్నాం. దానికోసం డబ్బులు ఉన్నాయి, డబ్బులు ప్రజలకి తీసుకుపోయి ఇస్తాం 100%, నో డౌట్. దీనిలో హైదరాబాద్లో ఫస్ట్ గెలిచే సీటు ఫిరోజ్ ఖాన్ అని చెప్పేసి బాగా ప్రచారం జరిగింది. హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని మీరు ముందు చెప్పారు. ఎందుకు ఓడిపోయాడు? కారణం ఏంది అసలు? దీనిలో ఉన్నది బోకస్ ఓట్లు. 50% బోకస్ ఓట్లు మనం తీసినాం, 50% ఉన్నాయి. అంటే 50% ఉన్నాయంటే 50,000 ఉన్నాయి. దానికోసం 2,000 ఓట్లతో ఓడిపోయినా. అండ్ సైలెంట్ ఓటర్స్ బీఆర్ఎస్కి ఓటేసేస్తున్నారు కాబట్టి ఓడిపోయినా, అంతే. అంటే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం, ఓటు షేర్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఎందుకు అయింటుంది? కారణం ఎందుకు అయింది? ఇక్కడ సిటీలో పబ్లిక్ బీఆర్ఎస్కి ఓటేస్తున్నారు. అండ్ సిటీలో ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఓటు చేయలేదు. ఎందుకు చేయలేదు? వాళ్ళకు నమ్మకం మేము తీసుకురాలేకపోయినాం. ఎవరెవరు మేము ఉన్నాం, సో కాల్డ్ ముస్లిం లీడర్స్, వాళ్ళు నమ్మకం తీసుకురాలేకపోయినారు. వాళ్ళ మీద నమ్మకం రాలేదు పబ్లిక్కి, కాబట్టి ముస్లిం ఓట్లు పడలేదు. ఊర్లో పడినాయి. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్, చేవెళ్ళ అన్నీ పడినాయి. రైట్, ఇక్కడ పడలేదు బికాస్ పబ్లిక్కి నమ్మకం లేదు కాబట్టి. ఇప్పుడు ఎంఐఎంతో కాంగ్రెస్ కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? ఎందుకు? ఇంపాసిబుల్. రాహుల్ గాంధీ క్లియర్ కట్ చెప్పేస్తున్నారు. బీజేపీ బి టీం అసద్, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అసదుద్దీన్ ఓవైసీ. అట్లాంటి లంగా దొంగ పార్టీ మొత్తం ఇండియాలో తిరుగుతున్నది కాంగ్రెస్కి డెంట్ కొట్టాలి అని. ప్రతి ఒక్క స్టేట్లో బీజేపీతో టైఅప్ పెట్టుకొని తిరుగుతారు. లేటెస్ట్గా రాజస్థాన్ తిరిగి వచ్చినారు. ఆ లంగా దొంగ పార్టీతో అలయన్స్ ఎట్లా అవుతుంది? ఇంపాసిబుల్. రాహుల్ గాంధీకి మొత్తం తిట్టినాడు అసదుద్దీన్. రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ ఏజెంట్, అది ఇది ఆర్ఎస్ఎస్ చడ్డీ వడ్డీ 100 చెప్పినాడు. ఇట్లాంటి లంగా దొంగ పార్టీ, బోకస్ పార్టీతో ఎందుకు పెట్టుకుంటామన్న అలయన్స్? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఓల్డ్ సిటీలో కూడా పబ్లిక్ ఉంటుంది, వాళ్ళ రిప్రజెంటేషన్ చేస్తున్నారు ఎంఐఎం. దానికోసం వాళ్ళతో మాట్లాడుతున్నాం. కానీ దోస్తీ ఏముండదు వాళ్ళతో. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో ఉంటుంది, 6 నెలల్లో కూలబోతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన కడియం సిరియారి అన్నాడు. దీనిపైన ఏమంటారు? ఒక నెల ఆగు, సంక్రాంతి తర్వాత ఆషాఢ మాసం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్లో వస్తారు.
అప్పుడు చూడండి. ఎంతమంది వస్తారు? మినిమం 10 వస్తారు. ఎవరు టచ్లో మిత్రులు? అది చెప్పలేను, లేకుంటే మళ్ళీ ఒక నోటీస్ వచ్చేస్తుంది నాకు, అది చెప్పలేను. అంటే అట్లాంటి సంస్కృతి వద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. గతంలో కాంగ్రెస్ వాళ్ళందరినీ కేసీఆర్ అక్కడ కలుపుకున్నాడు, ప్రతిపక్ష హోదానే లేకుండా చేసిండు. మళ్ళీ మీరు చేయబోతున్నారు అట్లనే? 100% చేస్తాం. ఐరన్కి కట్ చేస్తుంది, డైమండ్కి కట్ చేస్తుంది, లంగాకి లంగానే కట్ చేస్తుంది. వాడు లంగా చేస్తాడు, మేము కూడా చేస్తాం. రేవంత్ రెడ్డి టీంలో ఫిరోజ్ ఖాన్ మంత్రిగా ఉండబోతుండే? అది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గేజీ, ప్రియాంకాజీ డిసైడ్ చేయాలి. నాకు ఎట్లా మనసులో ఉంటుంది. మంత్రి అందుకే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ సీఎం దగ్గరే ఉందంటారా? అందుకే హోమ్ మినిస్టర్ ఇంకా ఎవరికి ఇవ్వకుండా సీఎం దగ్గర ఉందా? అది చెప్పలేను. అది పెద్దోళ్ళు డిసైడ్ చేసేది అది. కానీ రేస్లో ఉన్నాం, అది వాస్తవం. వస్తుంది అని కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రజలు, అమ్మ నాన్న ఆశీర్వాదం, నమ్మకం ఉన్నది. అధిష్టానాన్ని కలిసిరు అన్నారు కదా, మీకు ఏం హామీ ఇచ్చారు అధిష్టానంలో? ఎవరెవరిని కలిసిరు? అందరితో కలిసిన రాహుల్ గాంధీకి ఇచ్చేసి, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గేజీ, కొప్పల రాజు, మా సిడబ్ల్యూసి నాసర్ హుసేన్ గారు, అందరితో కలిసిన చెప్పిన ఇది నా ప్రొఫైల్. 24/7 పబ్లిక్లో ఉంటా. మీరు నాకు పొజిషన్ ఇస్తే సిస్టంలో వస్తా, ఇంకా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ తీసుకువస్తా, కాంగ్రెస్ గ్యారంటీలు ఇంకా తీసుకుపోయి పబ్లిక్కి ఇస్తా, స్టేట్ మొత్తం తిరుగుతా. ముస్లిం ఉన్నా కానీ ఒక సెక్యులర్ ఉన్నా, ఎంత ముస్లిమ్స్ లైక్ చేస్తారు అంత హిందూస్ కూడా లైక్ చేస్తారు. పబ్లిక్ మంచి జీవితం మొత్తం అంకితం చేసిన, అన్ఫార్చునేట్ ఓడిపోయినా, చాలా కష్టంతో దిల్లిపోయినా, నాకు ఏది అడిగేది రాదు, ఇచ్చేది వస్తుంది నాకు. పోయి నాకు ఇది ఇవ్వాలి అంటే నాకు ఎంత కష్టం అంటే, కానీ ఈ టైంలో అడగాలి అని పోయినా, అడిగినా, వాళ్ళు చాలా ఇజ్జత్ ఇచ్చినారు, నమ్మకం కూడా ఇచ్చినారు, తప్పకుండా వస్తుంది. జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి, కాంగ్రెస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది, మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్లో అవుట్ ఆఫ్ 17 12 గెలుస్తాం. 12 గెలుస్తాం. పాత్ర నది ఉంటుంది, ఎక్కడ ఉంటుంది తిరుగుతూనే ఉంటాం. ఫస్ట్ సికింద్రాబాద్ గెలిచి తీసుకువస్తాం. 100% అనిల్ కుమార్ యాదవ్కి ఇస్తాం టికెట్. హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, కానీ నా ఓటు అనిల్ కుమార్ యాదవ్కి ఇద్దాం. పక్కనే ఉంటా. 100% సికింద్రాబాద్ సీట్ గెలిపించి తీసుకువస్తాం. హైదరాబాద్లో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్తారు ఎంపీ స్థానంలో కూడా, అవి మరి ఎట్లా తీపిచ్చేస్తారా? అదే విజన్ మిషన్లో ఉన్నా, రేవంత్ రెడ్డి గారితో అదే టాపిక్లో కలవాలి. నేను కలిసేసి 5 లక్షలు ఉన్నాయి, తీస్తాం, తప్పకుండా తీస్తాం. జై హింద్. ఖచ్చితంగా తాను మంత్రి పదవి అడిగాను, ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఎందుకంటే అధికారంలో ఉంటే ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చేయబోతున్నాము, రాబోయే ఎంపీ ఎన్నికలలో కూడా 12 స్థానాలకు కూడా మేము గెలుస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఫిరోజ్ ఖాన్.